పైల్స్ ప్రాబ్లమ్‌కి హోమియోపతి ట్రీట్మెంట్‌తో సర్జరీ లేకుండా పర్మనెంట్ రిలీఫ్ అని చెప్పేసి మనం చాలా చోట్ల యాడ్ చూస్తున్నాం ఈరోజు. దీంట్లో వాస్తవం ఎంత అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. పైల్స్ ప్రాబ్లమ్ అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ చివరి పార్ట్ అంటే మోషన్‌కెళ్ళు పార్ట్‌లో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి అప్పుడప్పుడు మోషన్‌తో పాటు బ్లడ్ పడుతుంటది. ఇది యూజువల్‌గా మిడిల్ ఏజ్ నుంచి ఉన్న గ్రూప్ వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఎవరికైనా రావచ్చు. మెయిన్‌గా రీజన్ ఏంటి అంటే క్రానిక్‌గా కాన్‌స్టిపేషన్ ఉండడము, ప్రెగ్నెన్సీ టైంలో ఒబేసిటీ ఉండడము, ఫుడ్ హ్యాబిట్స్ అంటే మసాలా ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో, వాటర్ బాగా తక్కువ తాగిన వాళ్ళలో, కొన్ని ప్రొఫెషన్స్‌లో ఎక్కువసేపు కదలకుండా వర్క్ చేసుకునే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఫ్రీక్వెంట్‌గా కనపడుతుంది. దీనిలో మెయిన్‌గా 4 స్టేజెస్ ఉంటాయి. యూజువల్‌గా మోషన్‌కెళ్తున్నప్పుడు బ్లడ్ పడే స్టేజ్‌లో బయట ఏ పైల్ మాస్ రాదు. లోపలే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్ అంటాం. సెకండ్ స్టేజ్‌లో పైల్ మాస్ అనేది మోషన్‌కెళ్తున్నప్పుడు బయటకొచ్చేసి తర్వాత ఆటోమేటిక్‌గా లోపలికెళ్ళిపోతుంది. థర్డ్ స్టేజ్‌లో ఇలా బయటకొచ్చిన పైల్ మాసు మన ఫింగర్‌తో లోపలికి తోసేసినప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్ విషయానికొస్తే ఇలా బయటకొచ్చిన పైల్ మాసు మోషన్ తర్వాత కూడాను, మోషన్ ముందు కూడాను పర్మనెంట్‌గా బయట ఉంటుంది. ఒకవేళ అది వేలుతో కాస్త లోపలికి వెళ్ళినా, వెళ్ళకపోవడము, కొన్నిసార్లు లోపలికి వెళ్ళినా కూడా మళ్ళీ ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తుంది. వీటిలో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది కంప్లీట్‌గా వాళ్ళ బాడీ తత్వానికి సంబంధించిన హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా చేసుకొని, కాన్‌స్టిపేషన్ లేకుండా, లిక్విడ్స్ బాగా తీసుకొని, వేడి తగ్గడము, ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళకు కంప్లీట్‌గా రిలీఫ్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. థర్డ్ స్టేజ్‌లో మాత్రం కొన్ని కేసెస్ మాత్రమే మెడిసిన్‌తో తగ్గుతాయి. అక్కడ మీ కండిషన్‌ను డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాతే సర్జరీ అవసరం పడుతుందా లేదా అనే విషయం డిసైడ్ చేయాల్సొస్తుంది. ఇక ఫోర్త్ స్టేజ్‌లో ఉండే ప్రతి కేసు ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా టెంపరరీ రిలీఫ్ వస్తుంది తప్ప కంపల్సరీ టైం చూసుకొని సర్జరీ చేయించుకోవాలి. కాదని రెస్పాండ్ అవుతుంది కదా! ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకుంటాము అని మొండికేసి మెడిసిన్స్ వేసుకుంటూ అశ్రద్ధ చేస్తే మాత్రం బయట ప్రొలాప్స్ అయిన ఆ పైల్ మాస్ నుంచి ఎప్పుడోసారి హోల్ పడేసి విపరీతమైన బ్లడ్ లాస్ అవుతుంది. వితిన్ అవర్స్‌లోనే కొన్నిసార్లు హాఫ్ లీటర్ వరకు కూడా బ్లడ్ లాస్ అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా పేషెంట్ కాన్షియస్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడమే ఉత్తమం.